హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి పల్లె నవ్వులు A to Z యూట్యూబ్ ఛానల్కి. సో ఇంకొక కొద్దిమంది అయితే మనకు 50,000 మంది సబ్స్క్రైబర్ అవుతారు. సో క్వశ్చన్లు ఆన్సర్లు ఆ వీడియోలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు మీకు వశీకరణ దాని గురించి ఒక వివరణ ఇవ్వబోతున్నానండి. మీకు ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఒకవేళ కుదిరితే చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది, అవసరం ఉంటే పార్ట్ 3 కూడా ఉంటుందండి. ఓకే, మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే పక్కన బెల్ బటన్ వస్తుంది, అది కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో ఈ వశీకరణ గురించి ఒక వీడియో చూశానండి, పసుపు గురించి. సో మీకు లైవ్ కావాలంటే మనకి ఇక్కడ అవన్నీ చేసి చూపించడానికి పరికరాలు లేవు. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నేను చేశాను ఆల్రెడీ, రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత నేను ఎలా చేశాను, వాళ్ళు ఒక మిస్టేక్ చేశారండి. నేను 2 సార్లు చేసిన తర్వాత రెండోసారి నాకు ఫలించింది. ఫస్ట్ సారేమో వాళ్ళు చెప్పిన విధంగానే చేశాను, వర్కౌట్ కాలే వశీకరణ. రెండోసారి అయితే అంటే ఇది కాదన్నట్టుంది. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో అంటే అసలైంది మర్చిపోతారు. అసలైంది మర్చిపోతే మర్చిపోరు కాదు, అసలైంది చెప్పరు. అది ఒక్కటి అసలైంది ఏదైతే ఉందో అది చెప్పరు, మిగతా అన్నీ చెప్పేస్తారు. నేను యూట్యూబర్నే కదా, ఆల్రెడీ మనకు ఒక 2-3 ఛానళ్ళు ఉన్నాయి. నేను యూట్యూబర్నే. అయితే నేను ఒక అమ్మాయికి పిచ్చ లైటింగ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నాకు దాదాపు ఎప్పుడంటే నేను ఆ అమ్మాయి ఫలానా ట్యామ్ అనేది ఏముండదు, ఒక మూవీ అయితే వచ్చిందండి. అది ఏంటంటే మన సాయితరం తేజ్ తమ్ముడు విష్ణు తేజ్ ఉంటాడండి, అతని సినిమా ఫస్ట్ సినిమా వచ్చింది కదా. ఈ సినిమా పేరు అనేసి ఇందులో చెప్పకూడదు. ఆ సినిమా మన బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి. అది చూసిన తర్వాత డైరెక్ట్గా నాకు మన దగ్గరలో ఉన్న ఒక పోలికలు అనేసి కనిపించింది నాకు. ఒక అమ్మాయి చాలా మంచి క్యూట్గా ఉండేది. సేమ్ ఇక ఆ సినిమా స్టోరీనండి. కాకపోతే లాస్ట్లో ఆ సినిమా స్టోరీ అంటే ఈ లాస్ట్లో వచ్చేసరికి తీసేస్తారు కదా, అది మాత్రం అనుకోకండి. అది కాదు, అది ఒక్కటి తప్ప మిగతాది సేమ్. అయితే నేను ఇలా చేస్తుంటే అమ్మాయి కేర్ చేయకపోయేది. ఇందులో కొంచెం ఒక డిఫరెంట్ ఉంటుంది. మన ఆ మూవీలో ఏమో అమ్మాయి సైడ్ నుంచి ఓకే, అబ్బాయి కొంచెం భయపడేవారు. ఈటేమో అబ్బాయి నుంచి ఓకే, అమ్మాయి కొంచెం హీరో టైప్. ఓకే, ఏదో తన కారణాలు ఉంటాయి కదా. అది ఇక అమ్మాయి నాకు ఎందుకనో నాకు కావాలనిపించింది. ఇక భగవంతుడు చెప్తాడు కదండి, చూపిస్తాడు కదా, ఫలాని అమ్మాయి నీకు తోడు ఉంటారు, ఇది మంచి అట్రాక్షన్ అని. అంటే ఒక కేటగిరీలో ఉండే ఒక అబ్బాయి సడన్గా ఒక అమ్మాయి గురించి బాగా ఆలోచించాడు అనుకోండి, ఇక భగవంతుడే తనకు దారి చూపించినట్టు అయిపోతుంది. నాకు కూడా అలా అనిపించింది. నేను వీడియోలు చేసుకుంటూ నా పనులు నేను చేసుకుంటూ బయట చేసుకుంటూ ఉండేవాడిని. సడన్గా అమ్మాయిని చూసి ఎందుకు ఇలా మనసు లాగేస్తుంది, చేస్తేనే అమ్మాయి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏందబ్బా అనేసి అనుకున్నాను. చూశాను కొన్ని, ఇది మంచి కోసమే యూజ్ చేయాలండి, ఇది చెడు కోసం కాదు. ఎవరైనా చెడు కోసం ప్రయత్నం చేస్తే లాస్ట్లో వచ్చే ఆ ప్రయోజనాలు మీకు తెలుస్తుంది. ఆ లాస్ట్లో ఎలా ఉంటుందంటే, మీరు ఎవరి కోసమో ప్రాణం పెట్టి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నాకు దక్కాలి, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అన్నదమ్ములు ఎవరైనా సరేనండి, ఎవరైతే మనం కావాలి అని అనుకున్న వాళ్ళు మన నిజాయితీతో, అంటే మనం వాళ్ళకి ఎటువంటి హాని చేయకుండా మనకు కావాలి, మంచిగా చూసుకోవాలి, మంచి ఒక పొజిషన్లో ఉండి మేమిద్దరం కలిసిమెలిసి ఉండాలి, ఎటువంటి గొడవలు వచ్చినా ఇద్దరం సర్దుకొని, లేదా అతను సర్దుకుపోయినా మనం సర్దుకోవాలి అనే ఆశతో ఉండి ఆ అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ మనం ఆశపడ్డామనుకోండి, అటువంటి వాడిని మనం వశపరుచుకోవడంలో తప్పు లేదు. కానీ మనం ఎవరైతే అమ్మాయి బాగా అందంగా ఉండి, లేదా అబ్బాయి బాగా అందంగా ఉన్నాడు, లేదా పక్క వాళ్ళ భార్య అందంగా ఉండి, లేదా ఇతర వాళ్ళ ఏదైనా సరే అందంగా ఉంది, ఒక్కసారి మనం వాడి వదిలేసి మనం వాళ్ళ దగ్గరికి మనం ఆశపడ్డాం కదా, ఆ ఆశని మనం దక్కించుకునే తర్వాత వాళ్ళు ఎటైనా పోని, వాళ్ళ సంసారాలు ఎటైనా పోని, ఆమె ఎటైనా పోని అనుకుని మనం ఈ చెడు ఆలోచనలు ఉండి మనం ప్రయత్నం చేస్తే లాస్ట్లో వచ్చేసరికి మీ మెడకే చుట్టుకుంటుంది. అలాంటి వారు ఎవరైనా సరే అంటే మంచి కోసమే ప్రయత్నం చేయాలి. ఆ మంచి కోసం మీరు ప్రయత్నం చేస్తే భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఉంటాయండి. ఓకేనా, ఈ అనమాట. ఈ దురదృష్టంతో మీరు చేసుకుంటే దుష్టశక్తులన్నీ మీ మీద పడి మిమ్మల్ని ఎక్కడికో, ఇక మీకు ఏమీ లేదు,
ఏమరా మళ్ళా అంటే బొచ్చలో చిప్పలో ఇవన్నీ అంతేగాని ఏం లేదు. అంటే ఇలా చేసుకునేవాడిని. నాకు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశానండి. అన్నీ చేస్తే నాకు నమ్మబుద్ధి కాలేదు. అంటే నేను యూట్యూబర్ని కదా, నాకు నమ్మబుద్ధి కాలే. అయితే ఈ పసుపుతోని ఒకటి ఇక నాకు అనిపించిందండి. పసుపుతోని సింపుల్ రెమెడీస్. నేను అది నిజంగా వర్కౌట్ అవుతుందని అనుకోలే. ఎందుకంటే యూట్యూబర్లు ఎవరు ఇప్పుడు నా వీడియోలు ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్ ఉన్నారో నమ్మరు, నేను కూడా నమ్మలేదు. ఈ సింపుల్ ప్రాసెస్ ఉంది కదా అనేసి అనుకొని చేద్దామనేసి ఫస్ట్ సారి నేను చేశాను. వర్కౌట్ కాలే. అంటే వీళ్ళు ఏదో చెప్పారు కానీ జనాలకి ఏదో అసలైంది చెప్పలేదు మనం చెప్పినట్టు. అబ్బా అనుకొని అసలైంది ఏంది అని ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఒక వారం రోజులు అనుకుంటా. వారం రోజుల తర్వాత ఆ ఐడియా నాకు వచ్చింది. వాళ్ళు ఇదేనేమో మిస్టేక్ చేసింది, ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంది కదా, మరి ఇది ఒకసారి మనం వాళ్ళు ఒకటి చెప్పింది తీసేసి మనం ఒకటి చెప్దామనేసి అది యాడ్ చేసి అది చేసి చూశానండి. నిజంగా నేను షాక్ అయ్యాను. పసుపు ద్వారా వశీకరణ ఇలా ఉంటుందా అనేసి నేను షాక్ అయ్యాను. ఈ జనాలకి తెలియజెప్పాలి నేను, మంచి వాళ్ళకే. ఒకవేళ చెడుగా ప్రయత్నించే వాళ్ళకి కూడా నేను ఒకటి హింక్ ఇస్తాను. అది లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో చూద్దురు. కానీ అసలు ప్రత్యక్షంగా నేను చేసి చూపిస్తాను. పార్ట్ 3 ఉంటుందండి. ఇది ఒకటి పార్ట్ 1. పార్ట్ 2లో మీకు చేసి చూపిస్తాను. పార్ట్ 3లో అసలు ఏం జరిగింది, ఎవరు అసలు అనేసి మీకు చూపిస్తాను అన్నమాట. ఓకేనా? అలా జరిగింది. ఆ తర్వాత సడన్ షాక్. ఏంది నేను మర్చిపోయాను, నా ఆలోచనలు నేనున్నాను, నా లోకంలో నేనున్నాను, ఏంది ఇది అనేసరికి నిజంగా ఇన్ని రోల్స్ ఉంది భగవంతుడు. నేను చెప్పాను కదా, భగవంతుడు ఒకరికి మన ఏరే కేటగిరీలో ఉంటే ఒక కేటగిరీలో ఉండేసి వాళ్ళని చూపించి ఇవన్నీ టెస్టులు పెడతాడు. టెస్టులు పెట్టిన తర్వాత ఒక అబ్బాయి గనక ఒక అమ్మాయి గనక వాళ్ళ గురించి తప్పించినట్టే నిజంగా రియల్గా కావాలి, మంచి కోసం ప్రయత్నం చేస్తే మనది అయినది ఎక్కడికి పోదండి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, మనకు దక్కంది ఎప్పటికైనా దక్కుద్ది, మనం దక్కనిది ఎన్నటికి దక్కదు. అది నాకు అనిపించింది. ఒరేయ్ ఏంట్రదే తాడి చెట్టు నుంచి అన్నీ పడుతున్నాయి ఇలా అనిపించింది. నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి పసుపుకి. అదేవిధంగా సెకండ్ టైము ఏదైతే దీన్ని వివరణ ఇచ్చారో వాళ్ళకు నేను సగం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సగం ఎందుకు చెప్పుకుంటున్నానంటే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నా స్వతహాగా పసుపుతోని మీరు చెప్పని దానికి నేను చేసి చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్రజలందరికీ తెలియాలి, అది నేను చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్? సో సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ వశీకరణ నెక్స్ట్ వీడియో కోసం ఉండాలి అని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టైంలోనే రావచ్చు వీడియో. ఓకేనా? మరి అటువంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కొత్త వాళ్ళేమో ఈ ఛానల్ కింద మీకు సబ్స్క్రైబర్ కనిపిస్తే నొక్కండి, పక్కన బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ని ఆల్ అనే బెల్ నొక్కండి. అలా నొక్కిన వారికి నెక్స్ట్ వీడియో వస్తే మీకు నెక్స్ట్ వీడియో నేను ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఈ పల్లె నవ్వులు A to Z ఛానల్లో ఒక వశీకరణ గురించి ఒక పార్ట్ చేశాడండి. నెక్స్ట్ పార్ట్లో తను ఏం చేశాడో చెప్తా అన్నాడు. సెకండ్ అంటే 3వ పార్ట్లో తను నిజంగా ఎవరైనా ప్రత్యక్షంగా మీ ముందు నేను నిలబెడతాను, అంతే మీ ముందు ఖచ్చితంగా నిలబెడతాను నేను. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి కూడా నేను చెప్పానండి. చెప్పిన తర్వాత వీడియో చేస్తున్నాను, ఫలానా ఇలా నేను చేశాను, ఆ స్టోరీ మొత్తం చెప్పాను అన్నమాట. అయితే పర్వాలేదు, మంచి కోసమే కదా చెప్పండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను చేస్తున్నాను. ఒకసారి మీరు మన వీడియో ముందుకు రావాల్సి వస్తుందంటే పర్వాలేదు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను ఓకే అంటున్నాను. ఓకేనా? సో అటువంటి వీడియోలు నెక్స్ట్ వీడియో థర్డ్ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ మిత్రులకి ఎవరైతే మీరు వశీకరణ కావాలి అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మరి లైక్ చేయండి. మరి నెక్స్ట్ పార్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, లైవ్లో చూపిస్తాను మీకు. మరి అప్పుడు కలుస్తుందామండి. బాయ్.